క్వార్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలకు పైగా పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరిగారు. సైబర్ నేరగాళ్లు వినియోగించే ఫోన్ యాప్లు వినియోగిస్తూ పోలీసులను ముప్పతిప్పలు పెట్టించారు. మరి చివరికి కాకాని ఎలా దొరికారన్నది మిస్టరీగా ఉండేది. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. పని మనిషిపై చేయి చేసుకోవడమే ఆయన జైలు పాలు కావడానికి కారణమనే చర్చలు సాగుతున్నాయి. అధికారం ఉంటే ఏవైనా చేయవచ్చు అన్నట్లు వ్యవహరించింది గత వైసీపీ ప్రభుత్వం. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టిన జగన్ ఆ తర్వాత కూడా తనకు ఎదురులేనట్టు వ్యవహరించారు. ఆ పార్టీ నాయకులు కూడా ఆయననే ఫాలో అయ్యారు. అందులో వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కాకాణి అవినీతిలో మునిగిపోయారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఆకృత్యాలు, అక్రమ కేసులు వంటి వాటిలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అందులో పొదలకూరు మండలంలో 61,000 మెట్రిక్ టన్నుల క్వార్జ్ అక్రమ తవ్వకాలు ఒకటి. తవ్వకాల కోసం భారీ ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించారు. పెద్దపాటి రాళ్లు తమ ఇళ్లపైన తమపైన పడుతున్నాయని సమీప ఎస్సీ ఎస్టీ కాలనీల ప్రజలు గొల్లుమన్నా పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. ఆ కేసులో కాకాణి A4 గా చేర్చారు. కాకాణి మొదట కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెడుతుందనే వ్యాఖ్యలు చేశారు. అరెస్టులకు భయపడేది లేదంటూ గాంభీర్యం ప్రదర్శించారు. పోలీసులు విచారణకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినా సహకరించలేదు. నేను హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులతో ఉగాది పండుగ చేసుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్టు చేశారు. నెల్లూరుకి వస్తున్నా అంటూనే పరారయ్యారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2 నెలలకి పైగా కాకాణి తప్పించుకు తిరిగారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి తరచూ మకాం మార్చారు. తన ఫోన్ వినియోగించలేదు. ఇతర నెంబర్లు వినియోగించినా సైబర్ నేరగాళ్లు వినియోగించే యాప్లు వాడుతూ పోలీసుల్ని అయోమయానికి గురి చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఫోన్, వాట్సాప్ కాల్ చేయకుండా మెసేజ్ చేశారు. హైదరాబాద్ లో ఓ ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్ ఫోన్ తో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు శరవేగంగా ఆ ఆటో వద్దకి చేరుకోగా అప్పటికే కాకాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 5-6 బృందాలు పెద్ద ఎత్తున గాలించి చివరికి పట్టుకోలేమనే నిర్ధారణకి కూడా వచ్చారు. అయితే కాకాణి చేసిన చిన్న పొరపాటు వల్లనే పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. బెంగళూరులోని చింతామణి ప్రాంతాల్లో ఓ ఫామ్ హౌస్ లో ఉన్న కాకాణి అక్కడ పని మనిషిపై చేయి చేసుకున్నారట. ఆమె ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకి తెలియజేయడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఎవరో ఆంధ్ర వ్యక్తి మాజీ మంత్రి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం జిల్లా ఎస్పీ వరకు వెళ్లడంతో ఎవరా మాజీ మంత్రి అని ఆరా తీసేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. అక్కడ ఉన్నది కాకాణి అని తెలుసుకున్న మదనపల్లి పోలీసులు హుటాహుటిన ఫామ్ హౌస్ కి వెళ్లి కాకాణిని అదుపులోకి తీసుకున్నారని చర్చించుకుంటున్నారు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతారు. ప్రస్తుతం కాకాణి విషయంలోనూ అదే జరిగిందని చర్చించుకుంటున్నారు.